వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ గుజరాత్ అనమాట. పిఆర్ఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 10th September 2022 స్టార్ట్ అయింది. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 1st October 2022. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 09/2022 మనకి 9th September అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసరికి అసిస్టెంట్ 11 అయితే ఉన్నాయి. యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ అయితే అడుగుతున్నారు ఇన్ ఆర్ట్స్, కామర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఫస్ట్ క్లాస్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. దీనికి 25,500 రూపీస్ బేసిక్తో పాటు 81,100 రూపీస్ పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి మనకి యూఆర్ ఓబీసీ ఎస్సీకి మాత్రమే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఫస్ట్ క్లాస్తో పాటు 80 words per minute షార్ట్ హ్యాండ్ అయితే అడుగుతున్నారు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారు. ఏ డిగ్రీ ఎవరికైతే లేదా డిప్లొమా అయితే ఉన్నా కూడాను దేంట్లో అంటే కమర్షియల్ ఆర్ సెక్రటేరియల్ ప్రాక్టీస్లో డిప్లొమాతో పాటు మన 1 year ఎక్స్పీరియన్స్ స్టెనో టైపిస్ట్ లేదంటే స్టెనోగ్రాఫర్తో పాటు 80 words per minute షార్ట్ హ్యాండ్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకి ఏజ్ వచ్చేసరికి 18 to 26 years అయితే ఇవ్వడం జరిగింది ఫర్ జనరల్ క్యాండిడేట్స్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ అనమాట. దట్ ఈస్ 1st October 2022. ఇంకా ఎస్సీ ఎస్టీకి 31 years, ఓబీసీకి 29 years అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతున్నది. ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మనకి ఫీజు లేదు. ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఆన్లైన్లో అయితే పే చేయొచ్చు. దీనికి ఆఫ్లైన్లో కూడా ఫీజు పే చేసే అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఈ రిజర్వేషన్ కోసం అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే పంపించాల్సి వస్తుంది. ఈ ఎన్ఓసి కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూడీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా జాబ్ చేస్తూ ఉంటే కనుక డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఈ అడ్రస్కి అయితే పంపించాలి 7th October 2022 లోపు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి బేసిక్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్. ఇంకా మనకి ఇది పిఆర్ఎల్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్. మనకి ఏబి ఉన్నది, ఏ అనేది మనకి అడ్వర్టైజ్మెంట్, బి అనేది అప్లికేషన్ ఆన్లైన్. ఇలా క్లిక్ చేస్తే మనకి ఫామ్ వస్తుంది. ఇక్కడ మనకి 2 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఇంకా అసిస్టెంట్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనం ఆ పోస్ట్కి అయితే అప్లికేషన్ పెట్టవచ్చు. ఇక్కడ మనకి 2 stages ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. Stage 1లో రిజిస్ట్రేషన్ ఫాము, ఇంకా Stage 2లో వచ్చేసరి లాగిన్ ఫాము. ఇక్కడ మనం మొదట అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకోవాలి. ఇక్కడైతే మన రిజిస్ట్రేషన్ కోసం మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. అసిస్టెంట్ పర్సనల్ మనం ఆటోమేటిక్గా అసిస్టెంట్ పోస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మనం మిస్టరా మిస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టర్ ఇస్తే ఇక్కడ మేల్ వస్తుంది, మిస్సెస్ ఇస్తే ఇక్కడ ఫీమేల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడైతే మీ యొక్క 10th class ప్రకారం ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మీరు మీ యొక్క ఫాదర్ నేమో లేకపోతే మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక హస్బెండ్ నేమ్ ఇస్తున్నారా అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫాదర్స్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ సింగిల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కేటగిరీ యూఆర్ఆ ఓబీసీ అయితే ఇక సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇండియన్ నేషనల్ కాబట్టి ఎస్ పెట్టాలి. ఇంకా హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, అదర్వైజ్ నో ఆల్రెడీ ఉన్నది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఇక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు ఎస్ పెట్టాలి, అదర్వైజ్ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే DDMMYYYY ఫార్మేట్ ఏదైతే ఉందో 10th class ప్రకారం అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్, ఇక్కడ పిన్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది, అదర్వైజ్ ఇవి కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఫీజు కోసం మనకి అడుగుతున్నారు యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీనా ఈడబ్ల్యూఎస్. మనం ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకుంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఆ సేమ్ ఈమెయిల్ ఐడిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ
మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఎస్టీడీతో పాటు ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే ఒక జనరేట్ అయితే చేసుకోవాలి. 8 to 10 క్యారెక్టర్స్ మధ్య అప్పర్ కేసు, లోయర్ కేసు, ఇంకా కూడా నెంబర్తో పాటు మీ ఇష్టం వచ్చింది ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సబ్మిట్ చేస్తే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు అది యాక్టివేట్ అయితే అవుతుంది, దాంతో మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ సబ్మిట్ అంటే మన ప్రివ్యూ అయితే వస్తున్నది, మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తున్నాయి. మీరు ఇచ్చినవన్నీ ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని బాగుంటే కనుక ఎస్, అదర్వైజ్ నో అనాలి. ఎస్ అంటే కనుక మన ఈమెయిల్కి అయితే లింక్ వస్తే దాని మీద క్లిక్ చేయాలి. మీ యొక్క స్టేజ్ 1 యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడైతే మనం క్లిక్ హియర్ టు లాగిన్ అనాలి. లాగిన్ అయ్యి మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇచ్చి అయితే లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడిలో మీరు యాక్టివేట్ చేసినప్పుడు అయితే అవైలబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాగిన్ అయితే ఇలాగైతే వచ్చింది. క్లిక్ హియర్ టు ఫిల్ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదర్ రెలవెంట్ డీటెయిల్స్. ఇంకా ఫీజు కోసం అయితే ఈ లింక్ తీసుకోవాలి. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇది తీసుకోవాలి, ఈ లింక్. ఇంకా మీ యొక్క కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ లాగౌట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడైతే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం అప్లోడ్ యువర్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని ఇచ్చారు. మ్యాక్సిమం సైజ్ 10 KB అయితే ఇవ్వడం జరిగింది. ఇక మన నేమ్, మన డీటెయిల్స్ అని ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వచ్చాయి. ఇందాక మనం ఇచ్చాను, ఫోటో ఇస్తే ఇక్కడ వస్తుంది డీటెయిల్స్ అన్ని కింద. ఇక్కడ వచ్చేసరికి మన గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇందాక చెప్పారు కదా, BAనా, BCOమా, BSc, BBA, BBM, BCA ఇవే ఇచ్చారు, ఇంకేం ఇవ్వలేదు. వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. BA, BCom, BSc, BBA, BBM, BCA ఏదైతే అది. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ బోర్డు అనమాట, మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అలాగా అయితే ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ CGPA లేకపోతే మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. క్వాలిఫైయింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మ్యాక్సిమం మార్క్స్ లేదా CGPA అనమాట. ఇంకా క్వాలిఫైయింగ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మార్క్స్ అబ్టైన్డ్ పైన మనం మ్యాక్సిమం మార్క్స్ ఇవ్వాలి. మనం ఎన్ని మార్కులు వస్తుంది. సపోజ్ 600కి 500 అలాగా. ఇంకా CGPA అయితే మనం ఏ గ్రేడ్కి మనకి ఏ గ్రేడ్ అయితే వచ్చిందో అవైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. పర్సంటేజ్ ఆర్ గివ్ ఈక్వలెంట్ కన్వర్షన్ టు పర్సంటేజ్ అనమాట. గ్రేడ్లో ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చి అయితే ఇవ్వడం జరగాలి. ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా క్వాలిఫైయింగ్ డిగ్రీ సబ్జెక్ట్స్ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో అదైతే ఇవ్వాలి. మనం ఇక్కడ కామర్సా, కంప్యూటర్సా అదైతే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో మన ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి 12th క్లాస్, అలా ఇయర్ ఆఫ్ పాసింగ్, గ్రేడ్, ఎక్కడ చదివాం ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అలాగే ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అదర్ మనకి ఏదైనా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సంబంధించినటువంటి వెదర్ యూ హ్యావ్ ఫస్ట్ క్లాస్ ఇన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, ఫస్ట్ క్లాస్ ఎస్ పెట్టాలి, ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కంపల్సరీ అడిగారు. ఇంకా వెదర్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ పెట్టాలి, ఈ రెండు ఎస్ పెట్టుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఎంటర్ చేయాలి. మనం ఏ ఎంప్లాయర్ దగ్గర ఏ పోస్ట్కి మనం సెంట్రల్లా, PSCనా, ప్రైవేటా ఏదైతే అది అక్కడ సంబంధించినటువంటి ఎప్పటి నుంచి ఎంతవరకు ఎంత శాలరీతో మనం ఇక్కడ వర్క్ చేసాం, మన డ్యూటీస్ ఏంటి అనేవి ఇవ్వాలి. ఇక్కడ 2 రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ రెస్పాన్సిబుల్ పర్సన్స్ సంబంధించిన ఫుల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇఫ్ సెలెక్టెడ్ మినిమం టైం టు రిక్వైర్, మీరు ఒకవేళ జాబ్లోకి రావడానికి ఎన్ని నెలలు లేదా ఎన్ని రోజులు టైం కావాలనేది అడుగుతున్నారు. ఇంకేదైనా రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడైతే కనుక మనకి ఒక ఆఫర్ ఇస్తే కనుక మనం జాయిన్ అవ్వకపోతే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అడుగుతున్నారనమాట. మనకు అప్లికబుల్ కాకపోతే NA పెట్టుకోవచ్చు. ఇంకా హ్యావ్ ఎవర్ బీన్ డిటైన్డ్ ఇన్ పాలసీ కస్టడీ ఏదైనా ఉంటే ఎస్ పెట్ట, అదర్వైజ్ నో అనమాట. అప్లికబుల్ కాదు కాబట్టి NA పెట్టాలి. ఇక్కడ NA పెట్టాలి.
ఇక్కడ ఎన్ఏ పెట్టాలి. ఇంకా హ్యావ్ ఎవర్ బీన్ కన్విక్స్డ్ బై కోర్ట్, ఇది కూడా ఎన్ఏ పెట్టాలి. ఇంకా వెదర్ యూ క్రిమినల్ కేస్ పెండింగ్, ఇది కూడా ఎన్ఏ అయితే పెట్టాలి. ప్లీజ్ గివ్ కంప్లీట్ డీటెయిల్స్ దేర్ టు ఎల్స్ రైట్ ఎన్ఏ నాట్ అప్లికబుల్ అని పెట్టాలి ఎన్ఏ. ఇక్కడైతే మనం ప్లీజ్ సెలెక్ట్ ఐ అండర్టేక్ అది తీసుకోవాలి. ఇక్కడైతే మనం డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అయితే మనం ప్లీజ్ అప్లోడ్ ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్, ఇదైతే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేసి మన ఫీజు అయితే పే చేయాలి. ఇది మనకి పీడిఎఫ్ ఫైల్ 70 KB వరకు అయితే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి PRL అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.